హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, దయచేసి అక్కడ చూసి ఫాలో చేయండి. అసలు ఫ్రెండ్ వేరేనా నువ్వు? ప్రీతిని చూసి నేర్చుకో ఎలా ఉండాలో, వాడి విషయంలో ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటుంది అని ప్రీతిని మెచ్చుకుంటూ అభినవ్కి క్లాస్ పిక్కి కాల్ కట్ చేసిన జయదేవ్ మళ్ళీ ప్రీతికి కాల్ చేస్తే అప్పుడు వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన ప్రీతి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ చూసి, ఇంకా వీడు ఇంటికి వెళ్ళలేదా, ఇప్పుడు ఏం చెప్పి మేనేజ్ చేయాలి అని ప్లాన్స్ వేస్తూనే కాల్ లిఫ్ట్ చేసింది. ప్రీతి, ఎక్కడ చచ్చాడు వాడు అని చాలా కోపంగా జయదేవ్ గారి నుంచి వచ్చిన ప్రశ్న ఊహించిందే కావడంతో, అంకుల్ వాడు ఇంటికి స్టార్ట్ అయ్యి 1 అవర్ దాటింది, ఐ థింక్ ట్రాఫిక్ ప్రాబ్లం అనుకుంటా అని కవర్ చేయడానికి 100% ఎఫర్ట్ పెడుతుంది ప్రీతి. వాడికి సపోర్ట్ చేయొద్దని నీకు చెప్పానా ప్రీతి అంటూ డబుల్ సీరియస్ అయిన జయదేవ్ గారి కోపానికి ప్రీతి సైలెంట్ అయితే, వాడు నీకు చెప్పాడు బట్ ఇంటికి మాత్రం రాడు, అవతల మీ ఆంటీ వాడిని చూస్తే కానీ తినను అని మొండికేసుకుని కూర్చుంది, వీళ్ళిద్దరి మధ్యలో చచ్చే చావు వచ్చి పడింది నాకు అని కొడుకు పెడుతున్న టార్చర్కి ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం ప్రీతి మీద గుమ్మరిస్తూ ఉంటే పాపం మౌనంగా పడుతుంది తను. అలాగే ఫోన్ స్పీకర్లో పెట్టి మ్యాక్సిమం మేనేజ్ చేయడానికి ట్రై చేస్తూనే డ్రెస్అప్ అయ్యి ఇంకో ఫోన్ నుంచి రాజ్కి ట్రై చేస్తుంది ప్రీతి. బట్ రాజ్ ఫోన్ బిజీ వచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నాడు వీడు అని జయదేవ్ గారికి ఆన్సర్ చేస్తూనే మళ్ళీ ట్రై చేసింది. బట్ కాన్ఫరెన్స్ కాల్లో 2 అమ్మాయిలతో చిట్చాట్ పెట్టిన బాబు ఫుల్ బిజీ. డ్రైవింగ్ చేస్తూనే బ్లూటూత్లో జాలీగా డిస్కషన్ పెట్టిన బాబు ఫుల్ జోష్లో ఉన్నాడు. ఇక్కడ ప్రీతి జయదేవ్ గారి ఫ్రస్ట్రేషన్కి మలమల మాడిపోతోంది. ప్రీతి, రెడీ అయ్యావా, టైం అవుతోంది అని ప్రీతి మదర్ సురేఖ గారు డోర్ కొట్టడంతో, హామా 10 minutes అని తల్లికి ఆన్సర్ ఇస్తూ ఉంటే అది విన్న జయదేవ్ గారు కోపం తగ్గించుకుంటూ, పెళ్ళికి వెళ్తున్నావా అని అడిగితే, అవునంకుల్, మమ్మీ వెయిటింగ్ అని చిన్న గొంతుతో చెప్పింది ప్రీతి. ఛా, ఈ ఎదవకి వారం నుండి చెప్తున్నాను చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ వెళ్ళాలి, మిస్ అవ్వకు అని, ఇదిగో ఇలా ఏడిపించుకు తింటున్నాడు. ఏం చేస్తాం, మా అదృష్టం అలా ఏడ్చి చచ్చింది. సరే, వాడి మీద కోపంతో నిన్నన్నానని ఫీల్ అవ్వకు, చక్కగా రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళు, హ్యాపీగా ఎంజాయ్ చేయి. ఈ ఎదవ దయ తలిస్తే మేం కూడా వెంటనే స్టార్ట్ అవుతాం, డాడీకి చెప్పు పెళ్ళిలో కలుస్తానని అని చెప్తే, సరే అంకుల్, నేను డాడీకి చెప్తాను, బట్ ఒక చిన్న అడ్వైజ్ అంకుల్ అని రిక్వెస్ట్గా అడిగితే, రాజ్ గురించి ఎక్కువ టెన్షన్ పడద్దు, వాడు చిన్న పిల్లాడు కాదు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, అన్ని విషయాల పట్ల ఫుల్ రెస్పాన్సిబిలిటీతో ఫుల్ కంట్రోల్లో ఉన్నాడు అని ఎప్పుడు ప్రీతి చెప్పే డైలాగ్స్ రిపీట్ చేసి, ఇదే కదా నువ్వు చెప్పేది అని వెటకారం ప్లస్ కోపంతో అడుగుతూ ఉంటే ఏదోలా అయిపోయింది ప్రీతి. అవునంకుల్, మీరు అనవసరంగా వాడి మీద ఎక్కువ కోప్పడుతున్నారు అంది నొచ్చుకుంటూ. వాడిని కోప్పట్టం కాదు, సరిగ్గా వచ్చుంటే ఇప్పుడు నీతో ఇలా చెప్పించుకునే పరిస్థితి వచ్చేది కాదు అనగానే ప్రీతి మొహం వడిలిపోయింది. సరేమా, మా ఏదో సంగతి నేను చూసుకుంటాను, వాడిని వెనకేసుకు వచ్చి నువ్వు అనవసరంగా మాట పడకు అని చిన్నగా మందలించి, ఇవేవి మనసులో పెట్టుకోకు అని అంటూ ప్రీతితో ఒక 2 minutes నార్మల్గా మాట్లాడి, మమ్మీ డాడీ వెయిట్ చేస్తూ ఉంటారు, నువ్వు త్వరగా వెళ్ళు అని కాల్ కట్ చేసిన జయదేవ్కి కొడుకు గొంతు వినపడుతూ ఉంటే వెనక్కి తిరిగి చూశారు. ఎప్పుడు వచ్చాడో ఇంట్లో వర్కర్స్ పిల్లలందరూ చుట్టేశారు రాజుని. తీసుకొచ్చిన షాపింగ్ బ్యాగ్స్ అన్నీ సుజాతమ్మ ముందు పడేసి పిల్లలందరికీ వాళ్ళ కోసం తీసుకొచ్చిన స్నాక్స్ అండ్ చాక్లెట్స్ ఇస్తున్నాడు రాజ్. విస్తుపోయి చూస్తూ, నాకు తెలియకుండా వీళ్ళందరూ ఎప్పుడొచ్చారు అనుకుంటూనే లేచి వెళ్ళారు జయదేవ్. మంత్ ఎండ్కి అందరూ ప్రిపేర్గా ఉండడం, బయటకు వెళ్దామని పిల్లలకి చెప్తూ ఉంటే, ఇంతకీ సార్ గారు ఎప్పుడు దిగబడ్డారు అంటూ వచ్చారు జయదేవ్. ఆయన ఫ్రస్ట్రేషన్కి, ప్రీతి మేడం గారికి క్లాస్ పీకుతున్నప్పుడు వచ్చాను అని కూల్గా ఆన్సర్ ఇచ్చాడు. పళ్ళు పటపటలాడిస్తూ, వచ్చాను అని చెప్పి చావచ్చు కదరా, నీ వల్ల అనవసరంగా బంగారం లాంటి పిల్ల మీద మాట పడింది అని ఇటు కొడుకుని అరుస్తూనే అటు ప్రీతి గురించి ఫీల్ అవుతూ ఉంటే, మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ మధ్యలోకి నా ఎంట్రీ ఎందుకులే అని ఆగాను
అంటూ నవ్వుతున్న పిల్లలందరితో సెల్ఫీస్ దిగుతూ ఉంటే ఆ ఫోన్ లాక్కున్నారు మండిపోతున్న జయదేవ్. మీకు ఎంత జలసి ఏంటి డాడ్ అంటూనే సుజాతమ్మ ఫోన్లో సెల్ఫీ దిగి పిల్లల్ని పంపించేసి సుజాతమ్మకు ఫోన్ ఇచ్చి తండ్రి వైపు చెప్పండి అంటూ చూశాడు రాజ్. ఎన్నింటికి రమ్మన్నాను, ఎన్నింటికి వచ్చావు, ఇప్పుడు టైం ఎంతైందో చూసావా అని ఒంటి కాలు మీద లేస్తే, ఇది అడగాల్సింది నన్ను కాదు డాడ్. నేను స్టార్ట్ అయ్యానని సుజాతమ్మకు ఫోన్ చేస్తే పిల్లలందరికీ బట్టలకు తీసుకురమ్మని పని పెట్టింది మీ శ్రీమతి గారే. నాకు లేట్ చేసినా మీ భార్యమణిని వెళ్ళి అడగండి అని మళ్ళీ జయదేవ్ గారు ప్రశ్నించడానికి లేకుండా ఆన్సర్ ఇచ్చిన రాజ్ సుజాతమ్మ చేతికి బిల్స్ ఇచ్చి మెజర్మెంట్స్ చెక్ చేసుకొని ఏదైనా సెట్ అవ్వకపోతే రిటర్న్ చేయండి అని చెప్పేసి విజిల్ చేసుకుంటూ పైకి వెళ్తూ ఉంటే, వాడు నీకు ఫోన్ చేశాడా అని పళ్ళు బిగించి కళ్ళు చిన్నవి చేసి ఉరుముతున్న జయదేవ్ గారి కోపానికి నీళ్లు నములుతూ తల దించేసింది సుజాతమ్మ. సుజాతమ్మ అడిగేది నిన్నే అని గద్దించేసరికి, అంటే మీరు ఫోన్ మాట్లాడుతున్నారు కదా, అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా అమ్మగారు చెప్పింది రాజ్బాబుకు చెప్పాను సార్ అని వినయంగా ఆన్సర్ ఇచ్చింది సుజాతమ్మ. మీ అందరికీ ఆటలుగా ఉంది కదూ, వాడి కోసం ఇక్కడ నేను గొంతు చించుకొని అరుస్తూ ఉంటే ఏమీ పట్టనట్టే నువ్వు మీ అమ్మగారు చేయాల్సింది చేస్తున్నారు. ఇలా మీకు చెప్పి ఉపయోగం లేదు. అందరినీ ఒకేసారి పనిలో నుంచి పీకి పాడేస్తే అప్పుడు కానీ బుద్ధి రాదు అని సుజాతమ్మని చీవాట్లు పెడుతూ ఉంటే నవ్వుకుంటూ పైకి వచ్చిన రాజ్ తల్లి కోసం రూమ్ వరకు వచ్చి డోర్ దగ్గర ఆగిపోయాడు. లోపల నుంచి వినిపిస్తున్న మాటలకి, అక్క నువ్వు మరీ ఇలా మొండిగా కూర్చుంటే ఎలా చెప్పు, వాడికి తెలిస్తే అసలు ఊరుకుంటాడా? నువ్వు ఇలాగే కంటిన్యూ చేశావంటే జస్ట్ ఇప్పుడు ఇంజెక్షన్ మాత్రమే వేశాను, నెక్స్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళటం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. నీ ఏది చూసుకోవాలి కదా అని శాలిని చెప్తూ ఉంటే కోపం బాధ రెండూ కలిసిన బెట్టు మానసగారిది. అక్క ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడు, ఇలా తినకుండా మాట్లాడకుండా ఎంతసేపు ఉంటావు అని శాలిని బ్రతిమలాడుతూ ఉంటే కొడుకుని చూడాలన్న పంతంతో ఉన్న మానసగారు ముక్కు పుటాలు ఎగరేస్తూ ముఖం తిప్పేశారు. లోపల సిచ్యువేషన్ క్లారిటీ రాగానే భళ్ళున డోర్ మీద కాలుతో కెక్కిచ్చి లోపలికి వచ్చిన రాజ్ ఎంట్రీకి శాలిని మానసగారు ఇద్దరు అదిరిపడి చూస్తే పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకొని స్టిఫ్గా నిలబడ్డ రాజ్ కోపంగా తల్లిని సూటిగా చూస్తున్నాడు. కొడుకు కోపం పట్టించుకునే స్టేజ్లో లేరు మానసగారు. కొడుకు కళ్ళ ముందుకు వచ్చేసరికి అప్పటి వరకు ఉన్న బాధ బెంగ అంతా పోయి నేళ్లు తిరుగుతున్న మానసగారి కళ్ళలో సంతోషం నిండుకు ఉంటే, నువ్వు డాక్టర్వా మెజిషియన్వా అంటూ శాలిని మీద సీరియస్ అయ్యాడు రాజ్. తల్లి మీద కోపం తన మీద చూపిస్తున్నాడని తెలుసు శాలినికి. కొడుకును చూసి ఆత్రంతో బెడ్ దిగుతున్న మానసగారు అబ్బాయి గారి కోపానికి కింద పెడుతున్న కాలు నెమ్మదిగా వెనక్కి తీసుకొని మళ్ళీ మఠం వేసుకొని బెట్టుగా కూర్చున్నారు. ఇద్దరికి ఇద్దరే మొండి ఘటాలు అని మానసగారి పట్టుదలకు నవ్వుకుంటూ రాజ్ కోపాన్ని పట్టించుకోకుండా ఎంతసేపు అయింది వచ్చి అంటూ లేచి రాజు దగ్గరికి వస్తే, మీ ట్రీట్మెంట్ అయిపోతే ఫీజు తీసుకొని దయచేయండి అని కొట్టినట్టే చెప్పి తల్లిని కోపంగా చూస్తూ బయటకు వచ్చేశాడు రాజ్. నిమిషం కూడా కాకముందే వెళ్ళిపోతూ ఉంటే ఉండపట్టలేని మానసుతో, అదేంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాడు అని గాబరపడుతూ బెడ్ దిగుతున్న మానసగారిని పట్టుకుని ఆపింది శాలిని. కొడుకును చూస్తే కానీ తినను మాట్లాడను అని మొండికేసుకుని కూర్చున్న మానసగారి షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయారు. అందుకే శాలిని వచ్చింది. అక్క నువ్వు ఇంత ఫాస్ట్గా లేవకూడదు, వాడు బావ దగ్గరికి వెళ్ళుంటాడు, వస్తాడుండు అని శాలిని కన్విన్స్ చేస్తూ ఉన్నా వినే స్టేజ్లో లేరు మానసగారు. వాడిని కళ్ళ నిండా కాసేపు కూడా చూసుకోలేదు. మొన్న రావాల్సిన పిల్లాడు మీ బావ చేసిన పిచ్చి పనికి ఇంటికి రానేలేదు. నన్ను కిందకన్నా తీసుకువెళ్ళు, లేదంటే నువ్వు వదులు, నేనే వెళ్తాను, కాసేపన్నా నా కొడుకుని కళ్ళ నిండా చూసుకోవాలి అని మొండిగా వాదనకి దిగారు మానస. ఆవిడని ఆపటం సాధ్యమయ్యే పని కాదు కనుక, సరేరా నేను తీసుకుని వెళ్తాను అని శాలిని సపోర్ట్ చేస్తే లేచి నుంచున్న మానస గారు అడుగు ముందుకు వేసేలోపే డోర్ తీసుకొని ఫుడ్ ప్లేట్తో లోపలికి వచ్చాడు రాజ్. కొడుకుని చూస్తూనే కన్నీళ్లు జారుతున్న కళ్ళతో మళ్ళీ బెడ్ మీద కూర్చున్న మానస గారిని,
చాలా అంటే చాలా కోపంగా చూస్తూ ఫుడ్ ప్లేట్ శాలిని చేతికిచ్చి వెళ్ళి సోఫాలో సెటిల్ అయ్యాడు రాజ్. కళ్ళ నిండుగా ఎదురుగా ఉన్న కొడుకుని చూస్తూ శాలిని తినిపిస్తూ ఉంటే తింటున్నారు మానస. అయితే ఇంకా మాట్లాడడం లేదు. ఏదో కొడుకు వెళ్ళిపోతున్నాడు అన్న కంగారులో ఆవిడ పంతం మర్చిపోయి మాట్లాడారు. అమ్మ తినడం లేదు, మాట్లాడటం లేదు అని చెప్తే కొడుకు నోటు నుంచి వచ్చే బండబూతులు వినలేక ఆ మాట చెప్పకుండా త్వరగా రమ్మని తొందర పెట్టిన జయదేవ్ గారి హడావుడి కూడా ఇందుకే. తల్లి గురించి చెప్పకుండా ఫంక్షన్ పేరుతో తొందర పెట్టిన జయదేవ్ గారికి డబుల్ డోస్ ఇచ్చి రాజ్ ఫుడ్ ప్లేట్తో పైకి వస్తే కొడుకు వెనకే మాడిపోయిన మొహంతో వచ్చారు జయదేవ్ గారు కూడా. మానస గారు తింటూ ఉంటే సంతోషంగా అనిపించినా తనకి క్లాస్ పీకిన కొడుకుని కొర చూస్తూ, శాలిని నా ఫింగర్ కట్ అయింది అని కొంచెం బ్యాండేజ్ తీసుకురా అంటూ సోఫా మరో కార్నర్లో కూర్చున్నారు జయదేవ్. అలా ఎలా కట్టయింది బావా అంటూ శాలిని ప్లేట్ బెడ్ మీద పెట్టి లేస్తూ ఉంటే రాజ్ మాత్రం చీవాలన ఓ చూపు చూశాడు తండ్రిని. నిజంగానే కట్ చేస్తా డ్రామా లేపకపోతే అన్నట్టు ఒక సీరియస్ లుక్తో ఎదురుగా టీపై మీద ఉన్న ఫ్రూట్ నైఫ్ చేతిలోకి తీసుకున్నాడు రాజ్. కొడుకు సైలెంట్ వార్నింగ్కి ఫింగర్స్ టైట్గా కవర్ చేసుకుంటూ వీడి తిక్కకి కోసినా కోసేస్తాడు అని నోటి నిండా తిట్టుకుంటూ, వద్దులే శాలిని చిన్నదేగా కిందకి వెళ్ళి నేనే పసుపు పెట్టుకుంటా అని బయటకు వెళ్ళిపోయారు జయదేవ్. మానస గారిలో ఎటువంటి రియాక్షన్ లేదు. తృప్తిగా కొడుకుని చూసుకుంటున్న ఆవిడ ఆకలి తినకుండానే తీరిపోయింది. బావా ఒక్క నిమిషం చూస్తానుండండి అని శాలిని పిలుస్తూనే ఉంది. జయదేవ్ గారు బయటకు వెళ్ళిపోయారు. ఆయన గారి సంగతి నేను చూసుకుంటాను, అమ్మని చూసుకో అని తల్లిని చూస్తూనే శాలినికి చెప్పి తండ్రి కోసం కిందకి వచ్చాడు రాజ్. అయితే జయదేవ్ గారి ఫింగర్ నిజంగానే కట్ అయింది. లేదు, యాక్చువల్గా ఆయనే కట్ చేసుకున్నారు మానస గారితో ఉన్న శాలినిని బయటకు రప్పించడానికి. బట్ అది ఫెయిల్ అయ్యి కొడుకు కోపానికి జడిసి ఆయనే సైలెంట్గా కిచెన్లోకి వచ్చి ట్యాప్ కింద ఫింగర్ పెట్టారు. ఎనీ హెల్ప్ అంటూ వినిపించిన రాజ్ గొంతుకి కంగారుగా కట్ అయిన లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ని రైట్ హ్యాండ్తో కవర్ చేస్తూ, ఇప్పుడు నువ్వు కత్తులు కటార్లు తీసుకొస్తే నేను ఒప్పుకోను అంటూ దబాయింపుకు దిగారు జయదేవ్. వ్యానేజ్ చేస్తున్న తండ్రిని క్రాస్ లెగ్స్తో గోడకి ఆని కొన్ని సెకండ్స్ అబ్జర్వ్ చేసిన రాజ్, నన్ను బీట్ చేయాలంటే ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి డాడ్ అని సీరియస్గా చెప్తూనే ముందుకు వచ్చి కవర్ చేసిన ఆయన ఫింగర్స్ ఓపెన్ చేసి ట్యాప్ కింద క్లీన్ చేస్తూ ఉంటే బాధతో బెట్టుగా మూతి బిగించి రాజ్ని తోసేసిన జయదేవ్, నేను చేసుకుంటా, నీ హెల్ప్ ఏమీ అక్కర్లేదు అన్నారు. ఈ ఎకసెకాలే వద్దు, ఎక్కువ చేయకండి అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన రాజ్ తనని కోపంగా చూస్తున్న జయదేవ్ గారి హ్యాండ్ ఫోర్స్గా తీసుకొని కట్ అయిన ఫింగర్స్కి తడి లేకుండా క్లీన్ తుడుస్తూ, మమ్మల్ని సెట్ చేయడానికి ఈ చిన్న చిన్న ఎక్స్ట్రాలు సరిపోవు డాడ్, ఇంకోసారి ఇటువంటి పిచ్చి ప్రయోగాలు చేశారంటే ఒకటి కాదు మొత్తం ఫింగర్స్ నేనే కట్ చేసి పడేస్తా, ఒక 10 days నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని బెదిరిస్తున్న కొడుకుని ఉడికిపోతూ చూస్తున్నారు జయదేవ్. ఆయన కోపానికి కళ్ళు చిట్లించిన రాజ్, ఈ ఎక్స్ట్రాలే ఆపి బుద్ధిగా అమ్మని చూసుకోండి అని ఫైనల్ వార్నింగ్తో ఫింగర్కి బ్యాండేజ్ చుట్టి స్ట్రైట్గా పైకి వెళ్ళిపోయాడు. కాసేపటికి కిందకి వచ్చింది శాలిని. హాల్లో కూర్చున్నారు జయదేవ్. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి టీవీలో వస్తున్న భేటీ చూస్తూ శాలినికి ఎదురు వచ్చి సుజాతమ్మ ఫుడ్ ట్రే తీసుకువెళ్తే తను వచ్చి జయదేవ్ గారి సైడ్ సోఫాలో కూర్చుంది రిలాక్స్ అవ్వడానికి. శాలిని అలసట చూస్తూ టీవీ వాల్యూమ్ తగ్గించిన జయదేవ్, ఏం చేస్తున్నారు అమ్మా కొడుకులు అని ఎప్పటిలా ప్రశ్నించారు. సోఫా ఎడ్జ్ మీద వాలి కళ్ళు మూసుకుని శాలిని ఎప్పటిలా నీరసంగా ఆన్సర్ ఇచ్చింది, ఎదురెదురు కూర్చొని చూసుకుంటున్నారు అని. ఇద్దరికిద్దరే రాక్షస గణాంకాలు, వాళ్ళు మాట్లాడుకోరు, నన్ను ప్రశాంతంగా బతకనివ్వరు అని కస్సుబుస్సులాడుతూ టీవీ ఆఫ్ చేసి రిమోట్ విసిరేసిన ఆయన ఇరిటేషన్కి కళ్ళు తెరిచింది శాలిని. మ్యారేజ్కి వెళ్ళాలి, దాని గురించి ఏమైనా చెప్పాడా అని మళ్ళీ జయదేవ్ గారు అడిగితే అంటూ తల అడ్డంగా కదిపింది శాలిని. నా కర్మ, నేను ఇద్దరిని సెట్ చేసుకోవాలి అని తల కొట్టుకుంటున్నా జయదేవ్ గారి ఫింగర్కి బ్యాండేజ్ చూసి వెంటనే దగ్గరికి వచ్చిన శాలిని, బావగారు నిజంగానే కట్ అయిందా అని కంగారుగా అడుగుతూ ఉంటే,
తన ఫింగర్ చూసుకున్న జయదేవ్, లేదులే చిన్నదే, జస్ట్ నేనే అలా కొంచెం ఫీడ్స్ చేశాను అని చాలా నార్మల్గా నవ్వుతూ ఆన్సర్ ఇచ్చారు. ఏంటి బావగారు ఇది, మీ ఏజ్ ఏంటి, మీరు చేసే పనులకి ఏమన్నా సంబంధం ఉందా అని శాలిని కంగారు ప్లస్ కోపంతో సీరియస్గా అడిగింది. ఏం చేయమంటావు శాలిని, అది నోరు తెరిచి కొడుకుతో మాట్లాడదు, వీడు మాట్లాడు అని వాళ్ళ అమ్మని అడగడు, వీళ్ళిద్దరి మొండితనంతో పడలేకపోతున్నా, ఈ వంకతో నిన్ను బయటకు తీసుకొస్తే అమ్మ కొడుకులిద్దరూ మాట్లాడుకుంటారు అని చిన్న ట్రయల్ వేశా అని జయదేవ్ గారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే శాలినికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఓకేనా, ఒకసారి చూడమంటారా అని మాత్రమే అడిగింది. అంత పెద్దగా ఏమీ లేదని చెప్పానుగా, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా నా పుత్రరత్నం ఉన్నాడుగా అన్ని చెడగొట్టడానికి, వెనకే వచ్చి బ్యాండేజ్ వేసి వెళ్ళిపోయాడు అని రాజ్ మీద పళ్ళు నూరుతున్న జయదేవ్ గారి కోపానికి నవ్వేసింది శాలిని. తన నవ్వుకి ఉడుక్కుంటూ, నీకు కూడా జోక్గా ఉంది కదూ అని వెంటనే ఉరిమారు జయదేవ్. అయ్యో బావగారు, అందుకు కాదు నవ్వింది, ఆ డైనోసార్ ఇటువంటి చిన్న చిన్న ట్రయల్స్కి లొంగుతాడా, అనవసరంగా మీరు స్ట్రెస్ తీసుకొని అక్కని బాధ పెట్టొద్దు అని చెప్పింది. శాలిని చాలా నార్మల్గానే అడ్వైస్ చేసిన జయదేవ్ గారికి మాత్రం ఎందుకో అది చాలా నిరుత్సాహంగా అనిపించింది. కొడుకు లైఫ్ ఎండిపోయిన మాడులా కళ్ళ ముందు కదులుతూ ఉంటే తండ్రిగా ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్న ఆయన పరిస్థితికి మనసు బరువుగా మారిపోయింది. గుండెల్లో కలుక్కుమన్న నొప్పితో కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే గ్లాస్ తీసి పక్కన పెడుతూ కళ్ళు ఒత్తుకున్న ఆయన చేయి పట్టుకుని, బావగారు మీరు ఎమోషనల్ అవ్వద్దు, అక్క చూస్తే అస్సలు తట్టుకోలేదు అని కన్విన్స్ చేస్తూ ఉంటే, బలైపోయిన నా కొడుకు జీవితం తిరిగి బాగుపడాలంటే నేను ఏమైనా చేయడానికి సిద్ధం శాలిని, అయితే ఒక్కటే అర్థం కావటం లేదు, ఏం చేస్తే వాడి జీవితం అందరిలా సంతోషంగా ఉంటుందో తెలియటం లేదు అని బరువుగా మారిన గుండెల్లోని బాధని భారమైన శ్వాసతో బయటకు వదిలి నార్మల్గా అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటే ఆయన సిచ్యుయేషన్కి పూర్తిగా మాటలు కరువయ్యాయి శాలినికి. ఇట్స్ ఓకే, ఇది ఎప్పుడు ఉండేదేగా, నువ్వు బయలుదేరు, నేను పైకి వెళ్ళి వాళ్ళిద్దరితో పోరాడి పెళ్ళికి లాక్కు వెళ్ళాలి అని నిట్టూరుస్తూ ఉంటే ఆయన కష్టానికి ఉసూరుమంది శాలిని. డ్రైవర్ని పిలిచి శాలినిని డ్రాప్ చేయమని చెప్పి పంపించి పైకి వచ్చారు జయదేవ్. ఆయన అడగకముందే, నాకు నీరసంగా ఉంది, రెస్ట్ తీసుకుంటాను, పెళ్ళికి మీరు వెళ్ళండి అని ఆన్సర్ ఇచ్చిన మానస గారు చక్కగా పిల్లో అడ్జస్ట్ చేసుకొని బెడ్ రెస్ట్కి ఆని కూర్చొని కొడుకుని చూసుకుంటున్నారు. అమ్మ కొడుకులు ఇద్దరి మధ్య మాటలు లేవు, అయితే చెప్పలేనంత ప్రేమ ఉంది. గత 9 నెలల నుంచి ఆ ప్రేమనంతా చూపించుకునే పద్ధతి ఇదే ఇద్దరి మధ్య. మానస గారి డెసిషన్తో కంగు తిన్న జయదేవ్ కొడుకుని చూశారు. సోఫాలో అడ్డంగా పడుకుని ఫోన్లో షికార్లు కొడుతున్నాడు రాజ్. మానస గారి డెసిషన్ ఫైనల్ అయ్యాక ఇక రాజ్ని అడగాల్సిన అవసరమే లేదు. అమ్మ కాదు అన్నాక కొడుకును కదిలించే సాహసం చేయని జయదేవ్ గారు, ఓకే ఎంజాయ్ యువర్ టైం అని చెప్పేసి సింగిల్గా పెళ్లికి స్టార్ట్ అయ్యారు. డెలివరీ వచ్చిన షాపింగ్ బ్యాగ్స్ రిసీవ్ చేసుకున్న తరంగ్ ఆల్రెడీ రాజ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఉండడంతో సహస్ర దగ్గరికి తీసుకువచ్చాడు అన్నీ. నిద్రపోతుంది తను. సౌండ్ రాకుండా స్లోగా బ్యాగ్స్ మొత్తం ఒక సైడ్కి పెడుతూ ఉంటే ఒకదానికొకటి టచ్ అవుతున్న కవర్ సౌండ్కి కళ్ళు తెరిచిన సహస్ర టక్కున లేచి కూర్చుంది. తను లేచిన స్పీడ్కి, ఫేస్లోని టెన్షన్కి, అక్క నేనే, కంగారు పడకండి అని తరంగ్ చెప్పడంతో చూసింది తనని. బ్యాగ్స్ పెట్టేసి సహస్ర దగ్గరికి వచ్చిన తరంగ్, సార్ మీకోసం పంపించారు, తర్వాత చూడండి, నేను వెళ్ళి మీకు కాఫీ తెస్తాను అని నెమ్మదిగా చెప్పి బయటకు వెళ్తే డజన్కి పైగా ఉన్న షాపింగ్ బ్యాగ్స్ వైపు చూస్తున్న సహస్ర కళ్ళలో దానిలో ఏమున్నాయి అని క్వశ్చన్స్ 100ల్లో నిండాయి. మరి అవేంటో ఓపెన్ చేసి చూస్తుందా? చూస్తే బాబు చేసిన షాపింగ్ చూస్తే రియాక్షన్ ఏమిటి? ఇంతకీ బాబుకి మానస్కి గారి మధ్య అంత ప్రేమ ఉన్నప్పుడు మాటలు ఎందుకు లేవు? కొడుకు జీవితం గురించి జయదేవ్ గారి బాధ ఏమిటి? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి.